రేపు బుధవారం రోజు మీ గడపపై ఇది ఒకటి పెట్టి చూడండి. మీరు ఊహించలేని అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ దశ అనేది తిరిగిపోతుంది. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. ఎందుకంటే గుమ్మం అనేది ఎంత పవిత్రమైనటువంటిదో అందరికీ తెలిసినదే. గుమ్మం దగ్గర చేసిన ప్రతి పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది. మనం లక్ష్మీదేవిని నమ్ముతూ ఉంటాము. అమ్మవారి అనుగ్రహం ఉంటే సంపద మన వెంటే ఉంటుంది అని భావిస్తూ ఉంటాము. ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని ప్రతి అలానే మంగళవారం అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. వాటితో పాటు గణపతి యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరి కలగాలి అని బుధవారం రోజు గణపతిని కూడా పూజిస్తూ ఉంటాము. గణపతికి బుధవారం అంటే చాలా ఇష్టం. లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహం ఉంటే చాలు, ఇక మనకు డబ్బు సమస్య అనేది జన్మలో రానే రాదు. ఎందుకంటే మన పనుల్లో ఆటంకాలను తొలగించి ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తూ ఉంటారు గణపతి. అందుకే ఏ పూజ ఏ వ్రతం చేసినా ముందుగా గణపతిని పూజించండి, స్మరించండి మనం ఏ కార్యక్రమం కూడా మొదలు పెట్టలేము. హిందూ సనాతన ధర్మాల ప్రకారం గణపతిని ముందుగా పూజించాలి అనే ఆచారం ఉంది. గణపతిని ముందుగా పూజిస్తేనే ఏ పనిలో అయినా ఆటంకం తొలగిపోతుంది అని నమ్ముతూ ఉంటాము. అలాంటిది గణపతిని ఏ విధంగా పూజిస్తే ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి, ఏ పుష్పాలతో గణపతిని పూజిస్తే ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి అంటే గణపతికి ఎరుపు రంగు పుష్పాలు అంటే చాలా ఇష్టం. గరిక అంటే మహాప్రీతికరం. గణపతికి ప్రతి బుధవారం 11 లేదా 21 లేదా 51 గరిక పూసలను సమర్పించాలి. అలా చేస్తే మన ప్రతి పనిలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది, వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. ఇక గణపతి యొక్క అనుగ్రహం కలిగింది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే. ఇంట్లో సిరి సంపదలు కలగాలి అన్నా, మన ఇంట్లో ధనధాన్యాలు కురవాలి అన్నా, అలానే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అన్నా, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగం ఉండాలి అన్నా సరే లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహం చాలా ముఖ్యం. అంతేకాదు ఇంట్లో ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలు ఉండకుండా ఉండాలి అన్నా గణపతి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం అవసరం. మన ఇంట్లో దుష్టశక్తి భయంకరమైనటువంటి ఘోర పిశాచ కూడా ఇంట్లో నుండి పారిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అలానే గణపతి అడుగుపెట్టి మిమ్మల్ని సిరి సంపదలకు లోటు లేకుండా చూస్తారు. అయితే బుధవారం రోజు మరి గడప దగ్గర ఏది పెట్టాలి అని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే ప్రతి మనిషి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ ప్రపంచం మీద ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేసి సంపాదిస్తూ ఉంటూనే ఉంటారు. అది చిన్న పని పెద్ద పని అని కాకుండా ఏదో ఒక పని బతుకు తెరువు కోసం చేస్తూనే ఉంటారు. అలాంటి సమయంలో కొంతమందికి మాత్రం కొంచెం పని చేసినా డబ్బు అనేది చేతి నిండా నిలుస్తుంది. వారికి అనారోగ్య సమస్యలు ఉండవు. కుటుంబంతో ఆనందంగా జీవించగలుగుతారు. కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోతూ చేతి నిండా పని డబ్బులతో ఉంటారు. మరికొంతమంది చెమటూడ్చి ఉదయం సాయంత్రం ఎండా వాన అని చూడకుండా కష్టపడుతూనే ఉంటారు. కానీ వారు ఫ్యామిలీతో ఆనందంగా గడపలేరు. సరిగ్గా అవసరాలకి కూడా ధనం ఉండదు. ఇక అత్యవసరాలకి కూడా డబ్బు అనేది చేతిలో ఉండదు. ఇలా ఎందుకు అంటే వారు ఏదో జన్మల చేసుకున్న పాప కర్మాల ఫలితం కావచ్చు, లేదా జాతకంలో వీడని శనీశ్వరుని దోషాలు కావచ్చు, లేదా నరదృష్టి అధికంగా ఉండవచ్చు, లేదా దుష్టశక్తి ప్రభావాలు లక్ష్మీదేవి రాకుండా ఆపవచ్చు. ఇలా రకరకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. మరి వీటి నుండి ఎలా బయటపడాలి, ఎలా
దుష్టశక్తిని తొలగించుకొని లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే రేపు బుధవారము మీ సింహద్వారంపై ఇది పెట్టండి. వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారం అనేది చాలా విలువైనటువంటిది. సింహద్వారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సింహద్వారం అనేది అన్ని గదులకి ఉన్నా లేకపోయినా సింహద్వారానికి మాత్రం గుమ్మం తప్పనిసరి ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే సింహద్వారం నుండే అడుగు పెడుతుంది. అలానే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రావాలి అన్న సింహద్వారం నుండే వస్తుంది. మరి మన ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రాకుండా లక్ష్మీదేవి మాత్రమే రావాలి అని మనం సింహద్వారం దగ్గర ఉన్న గుమ్మాన్ని నీటిగా శుభ్రం చేసి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి బియ్యం పిండితో ముగ్గులు వేసి గుమ్మం దగ్గర అందంగా అలంకరిస్తూ ఉంటాము. అలా చేస్తే జ్యేష్ఠాదేవి అసలు రమ్మన్నా రాదు. పసుపు ఎక్కడ ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి అడుగు పెట్టలేదు. చెడు సూక్ష్మజీవులు రాలేవు. అలానే ఎక్కడైతే కుంకుమ ఉంటుందో అక్కడికి దుష్టశక్తులు ప్రవేశించలేవు. అలానే బియ్యం పిండి ఉన్న చోటుకి దుష్టశక్తులు జ్యేష్ఠాదేవి రాలేవు. ఇవి కేవలం మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటివి కాబట్టి వీటిని ఇంటి సింహద్వారం దగ్గర ఉన్న గుమ్మానికి పెడుతూ ఉంటాము. ఆ లక్ష్మీదేవి అనుగ్రహించాలి అని గుమ్మం పూజలు కూడా చేస్తూ ఉంటాము. మరి రేపు బుధవారం రోజు గుమ్మంపై ఇది పెట్టడం వల్ల ఇక మీ ఇంట్లోకి ఏ చెడు గాలి ప్రవేశించదు. మీకు ఇంతకు ముందు తగిలిన నరదృష్టి వంటి దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. అయితే అవి ఏమిటి అంటే మన ఇంటి సింహద్వారం పైన రేపు మీరు ఉదయం అయినా చేసుకోవచ్చు, సాయంకాలం చేసుకోవచ్చు. సాయంకాలం సంధ్యాదీపాన్ని వెలిగించే సమయాల్లో ఈ పరిహారం చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది. గుమ్మాన్ని నీటిగా శుభ్రమైనటువంటి నీటితో కడగండి. అలా కడిగాక మీరు గుమ్మాన్ని రాగి చెంబుతో కడగండి. ఆ రాగి చెంబులో ఒక పసుపు రంగు పుష్పాన్ని వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ నీటితో గుమ్మాన్ని శుభ్రం చేయండి. ఇలా కొన్ని శుభప్రదమైనటువంటి పనులు చేసే సమయంలో ఇలా కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించి చేస్తే లక్ష్మీదేవి తొందరగా కరుణిస్తుంది. అంటే మనం పూజకి చేసే నైవేద్యాలు వండే సమయంలో గ్యాస్ స్టవ్ని శుభ్రంగా కడిగి గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమను పెట్టి నైవేద్యాలను ప్రారంభించాలి. అలా చేస్తే మంచి ఫలితం వస్తుంది. అలానే రేపు బుధవారం గుమ్మంపై ఇది పెట్టేదానికంటే ముందు గుమ్మాన్ని రాగి చెంబులో నీటిని పోసి ఆ నీటిలో ఒక పసుపు రంగు పుష్పం కొంచెం పసుపు కుంకుమను వేసి ఆ నీటితో గుమ్మాన్ని కడగాలి. అలా కడిగాక గుమ్మానికి నీటుగా నిండుగా పసుపుని రాయాలి. అలా రాశాక గుమ్మానికి కుంకుమ బొట్లను పెట్టాలి. బియ్యం పిండితో ముగ్గును వేసి పసుపు కుంకుమను పెట్టాలి. తర్వాత గుమ్మం పక్కల అంటే గుమ్మం ముందర ముగ్గులతో అలంకరించాలి. ఆ తరువాత గుమ్మానికి రెండు వైపులా కూడా పసుపు రంగు పూలు, ఎరుపు రంగు పూలు ఉంచాలి. పసుపు, ఎరుపు రంగు పుష్పాలను గుమ్మానికి ఎడమ వైపు కుడివైపున పెట్టండి, అంటే గుమ్మం పై భాగంలో. తరువాత ఆ గుమ్మం పైనే కొన్ని అక్షంతలను కూడా వేయండి. అలా వేసి నమస్కరించుకోండి. నమస్కరించుకొని మీకు ఉండే కోరికను చెప్పుకోండి. ఇలా రేపు బుధవారం రోజు చేయడం వల్ల మీ యొక్క కోరిక నెరవేరుతుంది. ఇలా చేశాక గుమ్మం పక్కనే సంధ్యాదీపాన్ని వెలిగించడం మర్చిపోకండి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సాయంత్రం వెలిగించే సంధ్యాదీపానికి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. సాయంత్రం వేళలో తదాస్తు దేవతలు ఉంటారు. వారి అనుగ్రహం కూడా కలుగుతుంది.